రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. వివాదాలను వెతుక్కుంటూ ఆయన వెళ్తారో లేదంటే వివాదాలే ఆయన వెతుక్కుంటూ వస్తాయో తెలియదు, కానీ ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటూ ఉంటారు. అది సినిమాల ద్వారా కావచ్చు, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలతో అయినా కావచ్చు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఆర్జీవి. ఇందులో భాగంగానే వర్మకు ఏపీ హైకోర్టులో ఇప్పుడు చొక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలున్నాయి. ఈ క్రమంలోనే వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ హైదరాబాద్లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ను హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. పోలీస్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఆ అంశంపై అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. ఆ కేసులో తనను అరెస్ట్ చేస్తారని భావించిన వర్మ ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయొద్దని ధర్మాసనాన్ని కోరగా తిరస్కరించింది. అరెస్టు చేస్తారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది కోర్టు. ఇక మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు వర్మ. అయితే సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందే తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థనలు తమ ముందు చేయొద్దని తేల్చి చెప్పింది. ఒకవేళ వర్మ విచారణకు హాజరు కాకుంటే నేరుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. రామ్ గోపాల్ వర్మకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయన చేసిన పోస్టింగ్ల గురించి తెలుసుకుని పిటిషన్ కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఆర్జీవీని అరెస్టు చేయడానికి పోలీసులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది. ఇక వైసీపీ హయాంలో ఆయన ప్రభుత్వం నుంచి ప్రజాధనం 1.5 కోటి వరకు తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరమైన ట్వీట్స్ చేశారు. కుటుంబాలను సైతం కించపరిచేలా ఉన్న ఆ ట్వీట్స్లో మార్ఫింగ్లు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం సోషల్ మీడియా కీచకులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ఆర్జీవీ పైన కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.